నీ అమ్మ ఇది ఉంది కదా, నేను మొత్తం ఇదే తింటున్నా. ₹100 ఇంత క్వాంటిటీ ఇంత క్వాలిటీతోని ఇస్తున్నందుకు ఆయన కమిట్మెంట్కి నిజంగా సెల్యూట్. చికెన్ పకోడీ, ఫిష్ పకోడీ, ప్రాన్స్ పకోడీ, చికెన్ లెగ్ పీస్లు, జాయింట్ పీస్లు అన్నీ ఉన్నాయి. అది అక్కడ కొట్టారు పాయింట్. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచిగా అయితే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా, కిరాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. మళ్ళీ ఇవాళ మీకోసం ఒక బడ్జెట్ లో దొరికే పలావ్ ఇంకా బిర్యానీ సెంటర్ కాడికి తీసుకొచ్చిన. చిచ్చా నువ్వు గిన కేపీహెచ్బి కూకట్పల్లి చుట్టుపక్కల ఉంటే అబ్బా ఇడు మళ్ళీ కేపీహెచ్బిని చేస్తుండ్రా అని అనుకోకు. ఈడ జర ఫుడ్ ఎక్కువ, అందుకని ఇండియా చేస్తున్నా. ₹100 చాలు, కడుపు నిండా తింటావు. ఇలా ఎడుకొచ్చినాం అంటే కేపీహెచ్బి దగ్గర మంజిరమాల్ ఉంది కదా, మంజిరమాల్ పక్క గల్లీలా మొత్తం ఫుడ్ స్ట్రీట్ ఉన్నది. ఆ ఫుడ్ స్ట్రీట్లలో ఏది చేద్దాం అంటే 1-2 కాదు, మస్తు 100 ఉన్నాయి. కానీ ఇక్కడ ఫస్ట్ ఎవరు మొదలు పెట్టిరు అన్న తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నది నాకు. ఆయన దగ్గర వీడియో చేయాలనిపించింది. ఏడికి వచ్చినాం అంటే ప్యూర్ గీ బిర్యానీస్కి వచ్చినాము. ఈడికి ఎందుకు వచ్చినాం అంటే ఫుడ్ బడ్జెట్లు ఉంటది, టేస్టీగా ఉంటది, ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీ జేబులో ₹100 అంటే సరిపోతుంది, గిట్లా తినిపోవచ్చు. పొలావే కాదు, ఇక్కడ దమ్ బిర్యానీ కూడా దొరుకుతుంది. అది కూడా హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కాదు, గుంటూరు స్టైల్ బిర్యానీ ఉంటది. ఈడున్న ఫుడ్ స్టాల్స్ అన్నిట్లో మొదలు పెట్టిన ఈయన కింద పనిచేసిన ఒక 20 మంది దాకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టిరు. 6 సంవత్సరాల నుంచి రచ్చలే పెడుతున్నాడు. అదే టేస్ట్ తోని, అదే క్వాలిటీతోని కనిపిస్తుంది వెనకాల ప్యూర్ గీ బిర్యానీస్ అని. నడురి లోపలికి పోయి ప్యూర్ గీ బిర్యానీస్ పొలావ్ తీసుకొని తిందాం రారి. టేస్టీ చికెన్ పకోడీలకి ఏమేమి తీసుకున్నాము అంటే బోన్లెస్ చికెన్ పకోడీ తీసుకున్నాం, ½ కిలో ₹200. పలావ్ ఒకటి తీసుకున్నాము. బిర్యానీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అందులో బాస్మతి రైస్ ఉంటుంది, ఇందులో ఓన్లీ సన్నబియ్యం ఉంటాయి. ₹100 ఇది. దమ్ము కానీ ఫ్రై పీస్ కానీ బిర్యానీ ఏంటంటే ₹130. మీకు దమ్ బిర్యానీ కావాలంటే ₹130. లేదు నాకు ఫ్రై పీస్ బిర్యానీ కావాలంటే దమ్ రైస్ వస్తుంది, దాని మీదకి వెళ్ళి ఫ్రై పీస్ ముక్కలు వస్తాయి, ఇట్లా ₹130. వైట్ రైస్ అయితే ₹80. వైట్ రైస్ కి కాంబినేషన్ మీరు మటన్ కానీ బోటి కానీ తలకాయ కూడా తీసుకోవాలంటే మటన్ అయితే ₹130 ఈ కప్పు నిండి వస్తుంది. నెక్స్ట్ బోటి ఇదైతే ₹100 ఈ కప్ నుండి వస్తుంది. టేస్టీ చికెన్ పకోడీలా చికెన్ పకోడీ, బోన్లెస్ చికెన్ పకోడీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మీరు వెళ్ళి కారం చల్లిరు కదా, కారం మసాలా ఫస్ట్ అది కలిగింది. పెద్ద పెద్ద పీసెస్ కొట్టుకుంటాం, చిన్న చిన్నవి కొట్టారు మంచిగా. సాయంత్రం పూట చల్లటి వెదర్కి వేడివేడిగా ఇది కొంచెం కారం తగులుకుంటుంది అంటే రచ్చలేసిపోతుంది. పకోడీ మీద ఉండకూరి, దాని టేస్ట్ అంతా నాశనం అవుతుంది. బో జీడిపప్పు కూడా వేసిర్రు ఇంట్లో. వీళ్ళు 2 ఉన్నాయి. సుబాని చికెన్ పకోడీ అని కూడా ఉంది పక్కనే, ఒక 2 షాపులు ఇవతల. ఆడ కూర్చొని తింటున్నాం, ఎందుకంటే ఆడ ఫుల్ ఉన్నారు జనం. మేము వచ్చినప్పుడు ఎవరు లేకుండా ఎవరు తర్వాత వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. ఒక గిన్నె అయిపోయింది మేము వచ్చినప్పుడే. ఇందాకనే బండి మీద ఇంకో గిన్నె తీసుకొచ్చారు. జీడిపప్పు, కరివేపాకు, మిరపకాయ ఉడికి కారం అవుతుంది. నేను తినను, మీరు కావాలంటే తినరు. ఈ దిన్నెకి అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఓ స్ట్రీట్లో ఉండే ఫీల్ ఉంటుంది కదా, భలే అనిపిస్తుంది. రప్ప గిన్నెను కొడుతున్నా. నేను గుంటూరులో సుబాని బిర్యానీ కాడ, తర్వాత తలపాకట్టి బిర్యానీ ఉన్నాయి కదా, ఆడ చూసినాను. తలపతి బిర్యానీ. ఈ మందిరమాల్ ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పెట్టిన ఆయనేనంట టేస్టీ చికెన్ పకోడీ. ఆయన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. మనమైనా ఎన్ని తింటాం పోయి, ఒక 5-6 పీసులు వరకు మస్తు అవుతుంది రైస్తో. దీని కాంబినేషన్లు గోంగూర ఇస్తారు, కట్టా ఇస్తారు. కట్ట అంటే సాంబార్ లెక్క ఉంటుంది. నెక్స్ట్ చికెన్ షేర్వా ఇస్తారు, రైతా అది కూడా ఇస్తారు. ఉల్లిగడ్డ నిమ్మకాయ లేదా గట్టిగా పెట్టారు. రేట్ ఎంత ఉందో క్లిప్. ప్యూర్ గీ బిర్యానీస్లో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. పులావులు తప్పగా ఉంటాయి నేను తిన్న కొన్ని ప్లేస్లలో. రైస్ ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. ఆ మసాలా అంటే స్టార్ ఫ్లవరు ఇంకా జాపత్రి అంటారు కదా, ఆ రెండింటి ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది.
గోంగూరతో కలుపుకొని తిన్నాం. నేను అడిగితే ఈ రైస్ ఇంత ఫ్లేవర్ఫుల్ ఉందిగా, ఆ చికెన్ అవసరమే లేదు అనిపిస్తుంది నాకు తింటుంటే. గోంగూర అదిరింది, మంచిగా లెగ్ ముక్క వేసిండు. ఫస్ట్ ఉట్టి చికెన్ ముక్క ఏందో దీనికి మసాలా ఎట్లుంది చూద్దాం. నైస్, చెమటలు కారుతున్నాయి. నాకు లెగ్ ముక్క కడితే వదలబుద్ధి కాదు. అమ్మో మీకు ఇట్లా టేబుల్ ఉండదా, మళ్ళీ మీరు టేబుల్ లేదనుకున్నాం, కుర్చీలో ఉంటే దాన్ని చూస్తుంది కదా. జరిగే ఐటమ్స్ అని ఇట్లా పట్టుకుని నేను తినలేను కదా, వీడియో కోసం కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని పాప వాళ్ళు సామాన్లు పెట్టుకునే టేబుల్ ఇక్కడ గుంజి పెట్టుకొని తింటున్నా. 100 రూపాయలకు ఇంత క్వాంటిటీ ఇంత క్వాలిటీతోని ఇస్తున్నందుకు ఆయన కమిట్మెంట్కి నిజంగా సెల్యూట్. లెగ్ పీస్ బ్యాచ్ ఉంటే మీకు చియర్స్ హైఫై. చికెన్ షేర్వా వేసారు, దాంతో చూద్దాం. చికెన్ షేర్వా కూడా భలే ఉంది, మంచి మసాలాలు వేసేసారు. చాలా మస్తు ఫ్లేవర్ఫుల్ ఉందన్న. చికెన్ పకోడీ, ఫిష్ పకోడీ, ప్రాన్స్ పకోడీ, చికెన్ లెగ్ పీస్లు, జాయింట్ పీస్లు అన్నీ ఉన్నాయి. నీ అమ్మ ఇది ఉంది కదా, నేను మొత్తం ఇదే తింటున్నా మర్చిపోయి. దమ్ బిర్యానీ తిందాం. దమ్ బిర్యానీ అంటే మళ్ళీ మీది హైదరాబాదీ స్టైల్ బిర్యానీ కాదు, గుంటూరు స్టైల్. ఇది అది అక్కడ కొట్టారు పాయింట్. ₹130 దమ్ బిర్యానీ. అదేమో ఘాట్ ఉంది, ఇది ఘాట్ లేదు. దమ్ వద్దు, ఫ్రై పీస్ తీసుకొని ఈ రైస్తోని టిఫిన్ కేస్. మీ బడ్జెట్ ₹100 అయితే అది తీసుకోరు, ₹10. రైస్ మాత్రం ఇచ్చి పడేసింది. ఈ దమ్ పీస్కి ఏంటంటే మసాలా లేదు, ఇది కట్ట. దీనికి యాడామ్స్ కూడా అమ్ము మంచిగా ఉందిరా. యాడామ్స్ కూడా అక్కర్లేదు అని చెప్దామని పోతున్నా, అప్పుడే దాని టేస్ట్ తగిలేసినది నాకు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇళ్ళ కింద మటన్ వేసుకొని తిందాం. వైట్ రైస్ తినలేం కాబట్టి ఇంట్లోనే కొంచెం కట్ట మటన్ వేసుకొని, పీసులు ఎక్కువైనాయి ఈ ప్లేట్ నిండా. లైట్ పింకిష్ ఉంది. ఉట్టి మటన్ టేస్ట్ బాగుంది, కానీ ఇంట్లో కలిపినప్పుడు ఆ 2 మసాలాలు అర్థమవుతలేదు. మటన్ మాత్రం బాగుంది. అంటే మీరు వైట్ రైస్తో కాంబినేషన్లో అయితే అదిరిపోతుంది. బోటి ఇదైతే ₹100. రైస్ సపరేట్గా తీసుకోవాలి. దావత్లో పెట్టే బోట్ ఉన్నట్టుంది. టిక్కుగా చేసిరు, దగ్గర ఫ్రై కొట్టిరు. ఈ టేస్ట్కి వీళ్ళు ఇచ్చే క్వాలిటీ అండ్ క్వాంటిటీకి వర్త్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చాలా తక్కువకి ఇస్తారు. ₹100 పులావు, రైస్ అన్లిమిటెడ్. అమ్మో ఇది నేను చెప్తున్న మాట కదా, ముందే చెప్తున్నా, వాళ్ళే చెప్పారు. నాకు భయం అవుతుంది ఎవరండి నాకు ఇట్లాంటివి చెప్తే చెప్పాలి అంటే, ఎందుకంటే మీరు వచ్చి అడుగుతుంది, లేకపోతే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఖచ్చితంగా ఇస్తా అని. ఇప్పుడు సమ్మర్ కదా, రేట్లు పెరుగుతాయంట జర. బిర్యానీలో కానీ పులావులో కానీ గుడ్డు కామన్ అమ్మ. బిర్యానీలో గుడ్డు అంటే తెలుసుగా మనకు, అదో ఎమోషన్. మంజీరామాలు తెలుసు కదా అందరికీ, ఆ లైన్లో ఫుడ్ స్టాల్స్ ఆల్మోస్ట్ తెలుసు అందరికీ. ఆడ టేస్టీ చికెన్ పకోడీ అని బోర్డు కనిపించిన ఊరి దాని పక్కనే ఉంటుంది ప్యూర్ గీ బిర్యానీస్ అని. పొద్దుగాల 11 నుంచి రాత్రి 11 వరకు ఒకటే మ్యూజిక్. స్విగ్గీ, జొమాటో కుచ్ బి నీయే బాయ్, వచ్చి డైరెక్ట్ ఇటు తినుడే. అలా తింటేనే బెస్ట్, ఎందుకంటే ఆ వేడి పులావు తింటారు కదా, మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం 2 కూడా ఇచ్చి పడేసినాయి. పక్కా ట్రై చేయరు. మీ జేబులో ₹100 పెట్టుకొని వస్తే కడుపు నిండా తినిపోవచ్చు పులావు. ఇంకా ఇంకో ₹30 ఎక్కువ నేను దమ్ తీసుకోవచ్చు, అంటే బాస్మతి రైస్ వస్తుంది. 2 కూడా టేస్ట్ మాత్రం మంచిగా అనిపించింది, నాకు మస్తు నచ్చినాయి. ప్యూర్ గీ బిర్యానీస్లో ఇది ఫుడ్ కథ. వీడియో ఎందుకు తొందరగా ఎండ్ చేసినట్టే
మామూలుగా ఆకలి అవుతుంది, ఇప్పటికీ లేట్ అయింది. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటా, మీ నోట్లో వీడియోలు వినిపిస్తారంట. మీరేం చేయాలి, గట్టిగా తినూరి, గట్టిగా ఎక్సర్సైజ్ చేయరి, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, మన వీడియోలు చూసుకుంటూనే ఉండరు. ఇట్లా మాకు సపోర్ట్ చేస్తున్నావు, ఇట్లా సపోర్ట్ చేయి, మంచి వీడియోలు చేస్తా. ఎట్లాంటి వీడియోలు చేయాలో కూడా చెప్పు. ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్. లవ్ యూ చాస్.